ఇండియాలో రిటైర్మెంట్ అంటే 60 సంవత్సరాల తర్వాతే అనే ఒక భ్రమల్లో చాలామంది ఉండిపోతారు. ఇలా 60 సంవత్సరాల తర్వాతే రిటైర్ అవ్వాలని ఎక్కడన్నా రాసుందా? ముందే రిటైర్ అయిపోయి లైఫ్ని ఎంజాయ్ చేయకూడదా? ఎంజాయ్ చేయలేమా? సో అలాంటి ఆప్షన్ ఏమన్నా ఉందా లేదా అనే ఒక టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని చివరిదాకా చూడండి. ఈ వీడియో మీకు కూడా ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. 35 సంవత్సరాలకే రిటైర్మెంట్ అవ్వడం ఎలా అనే ఒక టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ తోటి క్యాలిక్యులేషన్ చూపిస్తాను. సో ఒక పవన్ అన్న ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఇతను NIT స్టూడెంట్ అనమాట. సో క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యాడు. సో ఇతని శాలరీ, స్టార్టింగ్ శాలరీ వచ్చేసి దాదాపుగా 60,000. ఇతను ఎక్కడ ఉంటున్నాడు? బెంగళూరులో ఉంటున్నాడు. సో వీళ్ళ పేరెంట్స్ వ్యవసాయం చేసుకుంటారు, ఒక్కడే కొడుకు. సో వాళ్ళు ఏంటంటే వ్యవసాయంలో కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. సో వీళ్ళ బాబుకు చెప్పారు, ఇప్పటిదాకా చాలా కష్టపడి చదువుకున్నావు, నీకు వస్తున్న జీతం నీకే, మాకు ఇప్పుడు ఏమి ఇవ్వక్కర్లేదు నువ్వు. సో కొంచెం బాగా దాచిపెట్టుకో, సేవ్ చేసుకో అని చెప్పారు. వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాదు, కొడుకు మీద నమ్మకం ఎక్కువ. పవన్ 17 ఇయర్స్కి ఇంటర్ అయిపోయింది, JEE క్వాలిఫై అయ్యాడు. సో NITలో జాయిన్ అయిపోయాడు. సో దాదాపుగా 21 ఇయర్స్కే కాలేజ్, 4 ఇయర్స్లో కాలేజ్ అయిపోయింది. సో క్యాంపస్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాడు. సో గేమింగ్ కంపెనీలోకి వెళ్ళాడు. సో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 50,000. అంటే లైఫ్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకంటే పేరెంట్స్కి కూడా ఇచ్చేది లేదు, తనకి తనే దాచిపెట్టుకోవాలి. బట్ ఇన్ని రోజులు చాలా కష్టపడి చదువుకున్నాం, లైఫ్ బాగా ఎంజాయ్ చేయాలనే ఇంటెన్షన్లో ఉన్నాడు. సో ఆల్రెడీ MNC కంపెనీలో కదా, అక్కడ కొంతమంది ఇతని చిన్నప్పటి క్లాస్మేట్స్ వాళ్ళు వీళ్ళంతా బ్యాచ్ తయారైపోయింది. సో పార్టీలు, పబ్బులు, ఎంజాయ్మెంట్ ఫుల్గా జరిగింది. ఇలా మన ఈ అబ్బాయి ఏజ్ ఒక 23 వచ్చేవరకు 2 ఇయర్స్లో శాలరీ బాగానే వస్తుంది, కానీ ఆ శాలరీని మొత్తం ఏ మంత్కి ఆ మంత్ ఖర్చు అయిపోతుంది. చేతికి వచ్చేవరకు ఏమీ ఉండట్లా. ఎవ్రీ మంత్ ఇదే జరుగుతుంది. సో ఇలా 2 ఇయర్స్ జరిగింది. ఒకరోజు ఏమైందంటే అనుకోకుండా వాళ్ళ నాన్నగారికి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉండే హాస్పిటల్లో వాళ్ళ నాన్నగారిని జాయిన్ చేశారు. ఇతని హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ నాన్నగారికి కవర్ అవ్వాల, డబ్బులు కట్టాల్సి వచ్చింది. సో దాదాపుగా హాస్పిటల్కి 5 lakhs అయింది. సో బిల్లు చూసిన తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు డబ్బులు కట్టడానికి తన చేతిలో రూపాయి లేదు. సో తన ఏజ్ 23 వచ్చే వరకు ఫుల్గా ఎంజాయ్ చేశాడు, అన్ని ఖర్చు పెట్టాడు. తీరా నాన్నకు అవసరం అయ్యే వరకు తన చేతిలో రూపాయి లేదు. వాళ్ళ ఊర్లో వాళ్ళ నాన్నగారికి ఒక పొలం ఉంటే ఆ పొలం తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి, వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఆ పొలం తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్లో కట్టారు. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ అడిగిన ఒకటే ఒక మాట అన్నమాట, బాగా చదువుకున్నావు, మంచి జాబ్ అంటున్నావు, 2 సంవత్సరాలు ఉద్యోగం చేసావు, ఇంత చదువుకొని ఇంత జాబ్ చేసి అంత జీతం వస్తున్నప్పుడు నీ చేతిలో కనీసం 1 లక్ష 2 లక్షలు కూడా లేకపోతే ఆ డబ్బు ఏమైపోతున్నట్టు ఒకసారి ఆలోచించుకో అని చెప్పింది అన్నమాట. ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి? నిజంగానే కదా, చేస్తున్న ఉద్యోగం, డబ్బులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కానీ అర్జెంటుగా నా పేరెంట్స్కి అవసరం అంటే నా దగ్గర 1 రూపాయి లేదు, నా ఫ్యూచర్ ఏంటి ఇలానే వెళ్తే? సో ఇలా కాదు, నేను మనీ సేవ్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం లైఫ్ లాంగ్ నాకు ఈ పని చేస్తూ ఉండడం నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టమైనప్పుడు పని చేసుకుంటా, ఇష్టం లేనప్పుడు ఆపేస్తా. సో నేను ముందే రిటైర్ అయిపోవాలి, అసలు నాకు ఎంత అవసరం ఉంటుంది అనేది తను క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. సో ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాడు. సో ఆ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, నువ్వు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలి, ముందే రిటైర్ అవ్వాలంటే ఇప్పుడు నీకు నెల నెల ఇంటి ఖర్చులు ఎంత వస్తున్నాయో లెక్క చూడు అని చెప్పారనమాట. సో మొత్తం క్లియర్గా క్యాల్కులేట్ చేస్తే ఆ రూమ్ రెంట్ కానీ, అతని లైఫ్ స్టైల్, లగ్జరీ అలా మెయింటైన్ చేయడానికి నెలకి మినిమం ఒక 40,000 అవుతుంది. ఇతనికి 24 ఇయర్స్ వచ్చేవరకు శాలరీ కూడా పెరుగుతూ దాదాపుగా మంచి పొజిషన్ వచ్చింది, 1 లక్ష రూపాయలు ఇన్కమ్ వచ్చింది. పవన్ శాలరీ ఎంత? 1 లక్ష రూపాయలు. పవన్ ఇంటి ఖర్చులు ఎంత? నెలకి 40,000. సో ఇక్కడ తన రిటైర్మెంట్ కోసం 35 సంవత్సరాలకే తను రిటైర్ అవ్వాలి, ఇది టార్గెట్. సో తన రిటైర్మెంట్ కోసం ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం చెప్పారంటే, ఇప్పుడు నెలకి 40,000 అవుతుంది కదా, ఈ 40,000 ఇంటూ సంవత్సరానికి 4,80,000 అవుతుంది, 25 సంవత్సరాలకి క్యాలిక్యులేట్ చేసుకోమని చెప్పారు. సో 25 సంవత్సరాలకి దాదాపుగా 1,20,00,000 కావాలి. ఈ 1,20,00,000 కనుక నువ్వు సేవ్ చేసుకోగలిగితే లైఫ్ లాంగ్ ఇంకా నువ్వు జాబ్ చేయక్కర్లేదు, 35 సంవత్సరాలకి రిటైర్ అవ్వచ్చు, ఆ డబ్బులతో నీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పాడు. ఇది పవన్కి నచ్చింది. ఓకే, సో ఇంటికి వచ్చాడు, తన శాలరీలో మొత్తం ఖర్చులంతా చూసుకున్నాడు. 40,000 పోతుంది.
మిగిలింది 60,000 అవుతుంది. సో 60,000 అవుతున్నప్పుడు పవన్ ఏం చేశాడంటే ఈ 60,000లో ఒక 50,000 మాత్రం ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఇండెక్స్ ఫండ్స్లో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో ఇతను ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ అనమాట. లార్జ్ క్యాప్ ఫండ్స్లో దాదాపుగా 10 to 12% సేఫ్ రిటర్న్స్ ఇస్తాయి. ఇంకొద్దిగా ఏజ్ ఉంది, రిస్క్ తీసుకుందాం పర్లేదు అనుకున్నప్పుడు నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఫండ్స్ అని ఉంటాయి, దాన్ని తీసుకోవచ్చు. రిటర్న్స్ దీనికన్నా ఇంకొద్దిగా ఎక్కువ వస్తాయి. లేదు ఇంకొద్దిగా రిస్క్ తీసుకుందాం అనుకున్నప్పుడు స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి, అది తీసుకుంటే దాదాపుగా వీటికన్నా కూడా 16 to 18, 19% కూడా రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. లార్జ్ క్యాప్ ఫండ్స్ అయితే ఇంచుమించు సేమ్ రిటర్న్స్ ఉంటాయి. సో అందుకని కొద్దిగా సేఫ్టీ రిటర్న్సే చూసుకుందాం, ఎందుకు రిస్క్ తీసుకోవడం, స్మాల్గా పెరిగితే చాలే అనుకొని పవర్ నిఫ్టీ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. సో నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్లో నెలకి 50,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాడు. 24 years ఏజ్లో స్టార్ట్ చేశాడు. 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 5 yearsకి వచ్చేవరకు 4 lakhs అవుతుంది. అది 10 yearsకి వచ్చేవరకు 1.15 crore అవుతుంది. అది 11 yearsకి వచ్చేవరకు దాదాపుగా 1.37 crore అవుతుంది. అంటే 11 years, 24 yearsకి స్టార్ట్ చేశాడు. 35 years వచ్చేవరకు 1.37 crore వచ్చింది. ఓకే, సో ఈ అమౌంట్ని బయటకు తీశాడు. ఇక నుంచి జాబు ఇక తనకి ఇష్టం వచ్చినప్పుడే చేద్దాం, లేకపోతే వద్దు అని డిసైడ్ అయిపోయాడు. సో ఇప్పుడు ఇక రిటైర్మెంట్ ఫిక్స్ అయిపోయాడు. 35 years ఏజ్కి రిటైర్మెంట్ ఫిక్స్ అయిపోయాడు. వీటిని ఎలా ప్లాన్ చేశారు అంటే, సో వీటికి ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇచ్చిన సలహా ఏంటంటే, నీకు వచ్చిన 1.37 crore ఉందిగా, దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేయమన్నాడు. ఓకే, సో 50-50 ఒక భాగము తనకి ఖర్చుల కోసం వాడడం, అంటే ఇక జాబ్ మానేస్తాడు, ఇక రిటైర్మెంట్ జాబ్ మానేశాడు. ఒక భాగం 50% ఏమో తన ఖర్చుల కోసం ప్లాన్ చేశాడు. ఇంకొక 50% ఏదైతుందో దాన్ని మళ్ళీ ఇండెక్స్ ఫండ్లో వేసేసాడు. ఈసారి లంసమ్ వేసాడు. అంటే దాదాపుగా 50-50 అంటే 68 lakhs ఏమో తన ఖర్చుల కోసం తీశాడు. ఇంకొక 68 lakhs ఏమో లంసమ్ అమౌంట్ని ఇండెక్స్ ఫండ్స్లో పెట్టాడు 8 years టైంకి, 8 సంవత్సరాలకి. అది లంసమ్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇతనికి ఖర్చులు ఎంత, ఇంతకుముందు 40,000 లెక్కేసాం కదా. సో ఇన్ఫ్లేషన్ ప్రకారం ఇప్పటికి వచ్చేవరకు అది 50,000 అయింది. సో నెలకి 50,000 ఈ ఖర్చులకి ఇంకా అతను ఎక్కడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నెల సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్లో నుంచి తీస్తున్నాడు. ఓకే, సో ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న కొద్దీ ఇతనికి దాదాపుగా ఇంకొక 8 yearsకి వచ్చేవరకు ఈ లెక్క ప్రకారం అతనికి సంవత్సరానికి ఇప్పుడు ఇక్కడ 4,80,000 అవసరం పడింది కదా. సో ఇన్ఫ్లేషన్ ప్రకారం ఆ రోజు 9 lakhs అవసరం పడుతుంది. బట్ ఆ ఇన్ఫ్లేషన్కి సరిపడా ఈ 68 lakhs ఈజీగా హెల్ప్ అవుతూ వస్తాయి. సో ఈయనకు కావాల్సింది 50. సో 50 తీసుకుంటున్నాడు, మిగిలిన ఎక్కడే ఉంచుతున్నాడు. సో 8 yearsకి వచ్చేవరకు నెలకి 83,000 కావాల్సింది యాస్టీస్గా అది వచ్చేస్తుంది. సో ఇక నాకు నెల గడవట్లేదు, నాకు ఆ ఖర్చులు పెరిగిపోయాయి, ఈ ఖర్చులు పెరిగిపోయాయి అనే టెన్షన్ లేదు. ఈ 8 years ఖాళీగానే ఉన్నాడా అంటే లేదు. తనకి ఒక హాబీ లాగా ఈ ఏదైతే గేమింగ్ డెవలప్ చేయడం ఉంది కదా, అది హాబీ. తనకు అవసరమైనప్పుడు డెవలప్ చేస్తున్నాడు, మిగిలింది టూర్స్ తిరగడం, లైఫ్ని ఎంజాయ్ చేయడం చేస్తున్నాడు. 35 years కదా, మ్యారేజ్ అయింది, ఫ్యామిలీ కూడా వచ్చింది. సో ఫ్యామిలీతో టూర్లు, లైఫ్ అంతా ఎంజాయ్ చేయడం, కావాలనిపించినప్పుడు మాత్రం గేమ్ డెవలప్ చేయడం, దాని ద్వారా ఇన్కమ్ తెచ్చుకోవడం. సో అవి ఏమన్నా మిగిలితే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం, లేకపోతే లైఫ్ని ఎంజాయ్ చేయడం, ఇలానే జరుగుతుంది. సో తన ఉండడానికి, తన ఖర్చులకి, తన అవసరాలకి డబ్బు యావరేజ్గా వెళ్ళిపోతూ ఉంది. ఇలా 8 years అయిపోయింది. సో ఈ అమౌంట్ అంతా నెమ్మదిగా తన 50% ఎక్స్పెన్సెస్ తీసిన డబ్బులు ఉన్నాయి కదా, ఇవి అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేశాడో చూద్దాం మళ్ళీ. సో ఆఫ్ లంసమ్ ఏదైతే ఇన్వెస్ట్ చేశాడు కదా, అది 8 yearsలో మళ్ళీ 1.68 crore అయింది. సో మళ్ళీ ఏజ్ ఎంత ఇప్పటికీ 43 years. 43 yearsకి దీని లంసమ్ ఎంత అయింది, 1.68 crore. మళ్ళీ ఏం చేశాడు, దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేశాడు. 1.68 crore 2 భాగాలుగా డివైడ్ చేశాడు. 50% మళ్ళీ మంత్లీ తన ఎక్స్పెన్సెస్కి ఎంత అవసరమో దాన్ని సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్లో పెట్టి నెలకి ఇంత కావాలి అంటే, ఆ రోజు ఇన్ఫ్లేషన్ పెరుగుంటుంది కదా, ఖర్చులు పెరుగుంటాయి కదా. సో నెలకి ఇంత అని ఒక లిమిట్ పెట్టుకున్నాడు. ఉన్న అమౌంట్కి అది మిగిలిన అమౌంట్కి ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇది నడుస్తూనే ఉంది. ఇంకో పక్క మళ్ళీ 8 yearsకి ఇండెక్స్ ఫండ్లో మిగిలిన అమౌంట్ని పెట్టాడు, 50% అమౌంట్ పెట్టాడు. సో ఇప్పుడు 48 కదా, మళ్ళీ 51కి ఆ అమౌంట్ మెచ్యూర్ అవుతుంది. సో ఇలా తన రిటైర్మెంట్ పక్కా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఎవ్రీ 8 yearsకి ఒకసారి వాటిని బయటికి తీయడం, 50% స్వాప్లో పెట్టుకోవడం,
50% లంసమ్ మళ్ళీ ఇండెక్స్ ఫండ్లో పెట్టడం. ఇది ఇతను చేసిన ప్రాసెస్. సో బాస్, ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఎక్కువ వస్తుంది కదా అంటే ఇన్ఫ్లేషన్ సరిపడా అమౌంట్ దీనికి వస్తూ వచ్చింది. సో మళ్ళీ ఒకసారి యావరేజ్గా పవన్ సక్సెస్ స్టోరీ మళ్ళీ చెప్తున్నాను నేనండి. తను ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ అవ్వాలి. సో ఇంకా రెంట్ కట్టడం కోసం, ఫుడ్ తినడం కోసం, ఎంజాయ్మెంట్ కోసం ఏదైతే ఖర్చు అవుతుందో అది నా జీతం మీద, నా శాలరీ మీద డిపెండ్ అవ్వకూడదు. నా లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి. నేను కష్టపడకపోయినా నాకు ఈ ఇన్కమ్ రావాలి, ఎంత అవసరం అని క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. సో తనకి ఒక 25 సంవత్సరాలకి ఎంత అవసరం అనేది చూసుకున్నాడు. సో నెలకి ఇప్పుడు 40,000 చొప్పున 25 సంవత్సరాలకు 1,20,00,000 అవుతుంది అనేది తను క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. ఫస్ట్ 11 సంవత్సరాలు కష్టపడి ఆ 1,20,00,000 సేవ్ చేసుకున్నాడు. దాంట్లో నుంచి ఒక 50% తీసుకొని సిస్టమేటిక్ విత్డ్రాల ప్లాన్లో పెట్టుకొని నెల తనకు అవసరమైన అమౌంట్ తీసుకుంటూ వచ్చాడు. నెలకు ఎంత కావాలో అంత. మిగిలిన అమౌంట్ని 8 ఇయర్స్కి ఇండెక్స్ ఫండ్లో పెట్టాడు. మళ్ళీ ఒక 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ అది 1,68,00,000 వచ్చింది. దాంట్లో 50% అమౌంట్ని నెల వాడుకోవడం. ఈసారి ఇంకొంచెం నెల ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఎక్కువ అమౌంట్ తీసుకోవడం. మిగిలిన అమౌంట్ని ఇండెక్స్ ఫండ్లో పెట్టడం. 35కి స్టార్ట్ చేస్తే 43కి సెకండ్ మళ్ళీ అమౌంట్ వచ్చింది. 43కి మళ్ళీ అమౌంట్ తీసుకున్నాడు. ఒక 50% తన ఖర్చులకు పెట్టుకున్నాడు. ఇంకో 50% ఏమో ఇండెక్స్ ఫండ్లో పెట్టాడు. సో అది మళ్ళీ 8 ఇయర్స్ అంటే 51 ఇయర్స్కి వచ్చింది. తర్వాత మళ్ళీ 59 ఇయర్స్కి అదే రిపీట్ చేశాడు. తర్వాత 67 ఇయర్స్కి అదే రిపీట్ చేశాడు. ఇలా రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలంటే. సో ఫస్ట్ మనకు కావాల్సింది 25 ఇయర్స్కి మన లైఫ్కి ఎంత ఖర్చులకు అవసరం పడుతుంది ఆ అమౌంట్ సంపాదించడం అనేది మనం ఎంచుకోవాల్సిన మొట్టమొదటి ప్లాన్. ఇదే రిటైర్మెంట్ ప్లాన్. ఓకే సార్, ఇప్పుడు మాకు వస్తున్న శాలరీ మొత్తం ఖర్చు అయిపోతుంది. సో ఫీజు కట్టడం కానీ, రూమ్ రెంట్లు కానీ, లేకపోతే ఈఎంఐలు కానీ, సో అంత అమౌంట్ నేను ఎక్కడ సేవ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ ఇన్కమ్ని ఆ వచ్చే దాంతో అడ్జస్ట్ అవ్వమని మిమ్మల్ని ఎవరు చెప్తున్నారు? ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఆలోచించండి. ఈవినింగ్ డ్యూటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు 1 అవర్, 2 అవర్, 3 అవర్స్ టైం ఉంటుంది కదా, ఆ 3 అవర్స్లో ఎక్స్ట్రా ఇన్కమ్ ప్లాన్ చేసుకోండి. ఆ ఇన్కమ్ తోటి ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ రిటైర్మెంట్కి అద్భుతంగా ప్లాన్ చేసుకోవచ్చు. మీ ఖర్చులు, మీ పిల్లోడి ఫీజులు ఇవన్నీ కూడా దాని నుంచి ప్లాన్ చేసుకుంటూ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, నేనైతే పార్ట్ టైం ఇన్కమ్ కోసం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని ఎంచుకున్నా. సో చాలామంది నా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కాన్సెప్ట్ విన్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు విన్నారు, డబ్బు లేని వాళ్ళు విన్నారు. విన్న తర్వాత ఎవరైతే కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యారో వాళ్ళందరూ, సార్ ఈ డైరెక్ట్ సెల్లింగ్లో సబ్బులు సరుకులు అమ్మంటున్నారు, మేము ఈ పొజిషన్లో ఉన్నాం, మీరు కూడా ఫైనాన్షియల్గా సెటిల్డ్ పర్సన్ లాగా ఉన్నారు, మీరెందుకు ఈ సబ్బులు సరుకుల్ని ప్రమోట్ చేస్తూ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నారు సార్ అని చెప్పాను. బాస్, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడొక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీకు చెప్తున్నా. కానీ మిడిల్ క్లాస్లో నిజంగా ₹1 పెట్టుబడి లేడానికి కూడా లేరు. ఒకవేళ ఆ పెట్టుబడి పెట్టినా అప్పు చేసి తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ అప్పు చేసి ఒకవేళ ఆ బిజినెస్ సక్సెస్ అవ్వకపోతే, ఆ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవ్వకపోతే అప్పుల పాలైపోతున్నారు. అందుకనే 0 పెట్టుబడితోటి ఇంట్లో పార్ట్ టైంలో డెవలప్ చేసుకోవడానికి మీరు ఎంతమంది నన్ను చూసి నవ్వుకున్నా సరే, ఒక లో మిడిల్ క్లాస్కి అసలు జీతం సరిపోయిన ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఏదైనా ఉపయోగపడుతుందంటే అది డైరెక్ట్ సెల్లింగే. కష్టపడే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాను. వాళ్ళకు ₹1 సంపాదించుకుంటూ అవి ఎక్కడ సేవ్ చేసుకోవాలో కూడా నేర్పిస్తున్నాను. మీకు ఎవరికన్నా అలా డెవలప్ అవుదామని ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. దానిలో అడ్మిన్కి మెసేజ్ పెట్టండి డైరెక్ట్ సెల్లింగ్ అని. అంటే మీరు వాట్సాప్ గ్రూప్లో లాగిన్ అయితే ఆ గ్రూప్ పేరు కనపడుతుంది, ఆర్కే మనీ మంత్ర అని. ఆ గ్రూప్ పేరు మీద క్లిక్ చేస్తే కొద్ది కిందికి వస్తే అడ్మిన్ నెంబర్ కనబడుతుంది. అడ్మిన్కి మెసేజ్ పెట్టండి డైరెక్ట్ సెల్లింగ్ అని. అడ్మిన్ మీకు డీటెయిల్స్ పంపిస్తాడు. ఎప్పుడెప్పుడు నేను ప్రజెంటేషన్ ఇస్తాను అనేది చెప్తారు. సో అది చూసి మీరు ప్రాపర్గా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఆన్లైన్లోనే దీన్ని డెవలప్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.